ఓళ్ళా ఏం చేస్తాండ్రు? తోకపిట్టలు తిన్నారా లేదా? మీరు తిన్నట్టే లేరు తోకపిట్టలు. అయితే తోకపిట్టలు తిందాం పాండ్రి. ఒక గిన్నె తీసుకొని కప్పు గోధుమ పిండి వేసుకున్న గన్నలో కొద్దిగా ఉప్పు వేసుకొని పిండిని మొత్తం కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మనం చపాతి ముద్ద ఎట్లా కలుపుకుంటామో గట్లా కలుపుకోవాలి. బండ మీద పొడి పిండి వేసి చపాతి ముద్దను మొత్తం ఇట్లా చపాతి లెక్క చేసుకోవాలి. గుండ్రంగా కట్ చేసే దాంతో గుండ్రం బిల్లల లెక్క గిట్లా కట్ చేసుకోవాలి. చూసిండ్రా పిండిని మొత్తం గిట్లనే కట్ చేసుకోవాలి. కట్ చేసిన బిల్ల మధ్యలో ఏలు పెట్టి గిట్లా 4 మూలల కట్ చేసుకోవాలి. ఈ 4 మూలల కట్ చేసిన తర్వాత గిట్లా రెండు తీసుకొని గిట్లా ఒత్తుకోవాలి. రెండేళ్లతోటి చూసిండ్రా గిట్లా ఒత్తుకుంటే తోకపిట్టలన్నిటినీ గిట్లా రెడీ చేసుకోవాలి. పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకొని నూనె బాగా ఏడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న తోకపిట్టలు మొత్తం గిన్నెలు వేసుకొని మంచి రంగు వచ్చేదాకా గిన్నెలని డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. పొయ్యి మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టుకున్నా కొద్దిగంత చక్కెర వేసుకున్నా కొద్దిగా నీళ్లు వేసుకొని గులాబ్ జాముల పాకం ఎట్లా రెడీ చేసుకుంటాం గట్లా రెడీ చేసుకోవాలి. గిన్నెలనే కొద్దిగంత ఇలాచి పొడి వేసుకొని దించేసుకోవాలి. రెడీ చేసుకున్న తోకపిట్టలన్నీ ఏడి పాకంలో వేసుకోవాలి. ఏడి పాకంలో తోకపిట్టలు వేసుకుంటే తొందరగా పాకాన్ని వీర్చుకుంటాయి అన్నట్టు గివి సేమ్ గులాబ్ జామున్ లెక్కనే ఉంటాయి. చూసిండ్రా తోకపిట్టలు అయితే పొగలు కక్కుతున్నాయి అయినా కూడా చాలా కమ్మగున్నాయి. మరి తోకపిట్టల వీడియో నచ్చిందా? మరి చూసుడే కాదు లైక్ చేయాలి. మరి ఉంటాను, బై బై.